హాయ్ హలో ఫ్రెండ్స్, మేము ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. వేలూరులోని సిరిపురం దగ్గర ఉంటుంది. 70 కేజీల బంగారంతో ఉంటుంది అమ్మవారు. చాలా బాగుంటుంది. దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే తిరుపతి వచ్చేసాం. చెకింగ్ చేసుకొని అట్లా పైకి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుమలకి వచ్చేసాము. మేము ఇయర్కి అట్లా ఒక 2-3 టైమ్స్ అయితే కంపల్సరీగా వస్తాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నమ్మకం వెంకటేశ్వర స్వామి. డే 2 సమీహకి గుండె అయితే చేపిస్తున్నాం. పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. గుండె చాలా ఏడ్చింది మా పుట్టిది. ఇద్దరం గట్టిగా పట్టుకుంటే ఊకుంది. చూడండి పాపం. మా తాత, డాడీ, నానమ్మ కూడా గుండె చేయించుకుర్రు. స్నానం చేసి అట్లా రెడీ అయిపోయాం. రెడీ అయినామంటే మినిమం ఫొటోస్ అనేది తీసుకుంటాం. యాక్చువల్గా చెప్పలేదు, మా మమ్మీ కూడా గుండె చేయించుకుంది ఫ్రెండ్స్. తిరుమలలో ఆ లొకేషన్కి, ఆ గ్రీనరీకి ఫొటోస్ దిగలే అంటే అసలు దిగాలి కంపల్సరిగా. ఆ లొకేషన్ అంత బాగుంటుంది. ఫొటోస్, రీల్స్ అట్లా చేసుకున్నాం మేము. చూడండి మా మర్ద టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వైకుంఠ ఏకాదశి ముందు రావడం వల్ల అసలు ఎంత బాగుందంటే డెకరేషన్ కానీ, ఆ లైటింగ్స్ కానీ చాలా బాగుంది. మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలంట. అందుకే వరాహస్వామి దగ్గరికి దర్శనానికి అయితే లైన్లో ఉన్నాం. అక్కడ నుండి గుండం వ్యూ తీశాను. ఎంత బాగుందంటే అసలు లైటింగ్స్తో బ్రైట్గా అసలు సూపర్ ఉంది. మేము ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నాం కానీ వైకుంఠ ఏకాదశి ముందు రావడం ఫస్ట్ టైము. గోవింద నామాలు అయితే పెట్టించాం ఫ్రెండ్స్ మా సమయకి. గోవింద చెప్పు అంటే నవ్వుతుంది. గోవింద గోవింద అనమంటుంటే ఇక్కడ మాడ వీధుల్లో కూడా, అంటే వరాహస్వామి టెంపుల్ అపోజిట్ అనమాట, ముందు ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఆ లొకేషన్లో కూడా చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఇన్ని ఇయర్స్ నుండి వస్తున్నాం కానీ ఈ వైకుంఠ ఏకాదశి ముందు రావడం ఫస్ట్ టైం కాబట్టి అసలు తిరుపతి మరో వైకుంఠం అని ఎందుకు అంటారో అసలు ఇప్పుడు అర్థమైంది. ఆ లైటింగ్స్తో, బ్రైట్గా ఆ లైట్స్తో అసలు అవసరం. అసలు అయితే చూపించడం రాలే కానీ బయట మాత్రం ఎంత బాగుందో డైరెక్ట్ వ్యూ. సూపర్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. బాయ్.